తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. విద్యుత్ రంగంపై హాట్ చర్చ నడిచింది. రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించవచ్చని, వాటిలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేటలో హరీష్, గజ్వేల్లో కేసీఆర్, హైదరాబాద్లో అక్బరుద్దీన్ బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు హరీష్. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ బకాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయో సిద్దిపేట నెంబర్ 1 మళ్ళీ నేను చెప్పదలుచుకున్నాను. 61.37 గజ్వెల్ డివిజన్లో 50.29, హైదరాబాద్ సౌత్ 43%. ఇవి విద్యుత్ బకాయిలు ఉన్నాయి, బిల్లులు రావడం లేదు. ఈ బిల్లులను చెల్లించిపించే బాధ్యత గజ్వెల్లో కేసీఆర్ గారు, సిద్దిపేటలో హరీష్ రావు గారు, హైదరాబాద్ సౌత్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు బాధ్యత తీసుకొని ఈ విద్యుత్ బకాయిలను చెల్లింపజేస్తే ఈ సంస్థ అప్పుల నుంచి బయటపడుతుంది. వారు అది కూడా మాట్లాడి ఈ ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని నేను చెప్పిన. కాబట్టి వారు ఏదో ఊహించుకొని सर मैं उतना ही बोला ना सर, आप जो क्लैरिफिकेशन पूछे मैं जिम्मेदारी से जवाब दिए. जवाब అధ్యక్ష, ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక్క నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లులు ఎక్కడ ప్రజలు అనే పదం రాలే ఉంటుందాన్ని తప్పకుండా మీరు ప్రజల పదం రాలే. ప్రజల ఒక నిమిషం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడి నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు జరుపుకునే అవసరం. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ, అరే నేనేమంటే భుజాలు జరుపుకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నా.